అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిల్శెట్టి. ఈ వీడియో ఈ మధ్య చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ గారి మరణం మీద మాట్లాడతాను. ఈ వీడియోలో ఆయన చనిపోయిన తర్వాత రోడ్డు ప్రమాదము, హత్యో ఏదో పక్కన పెడితే, అదంతా పక్కన పెడితే ప్రముఖంగా పవన్ కళ్యాణ్ గారి పేరుని ప్రస్తావించారు. అక్కడికి వచ్చిన పాస్టర్లు, అక్కడికి వచ్చిన నాయకులు కూడా, రాజకీయ నాయకులు అంతా కూడా. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడారు. దీని గురించి మాట్లాడుకుందాం. చనిపోయిన పాస్టర్కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఆ పాస్టర్ ఏమన్నా వైసీపీ నాయకుడా? ఇక్కడేమన్నా గత ఎన్నికల్లో ఏమన్నా పోటీ చేశారా వైసీపీ నుండి? కనీసం వైసీపీ పార్టీకి ప్రచారం చేసి పెట్టారా? వైసీపీ కాకపోయినా కాంగ్రెస్ పార్టీ కన్నా, కొన్ని కమ్యూనిస్టులు కన్నా, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసి పెట్టారా? లేదు కదా. పైగా ఆయన కడప జిల్లా వాసి అయినా కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఆయన ఏదో బోధనలో ఏమన్నా హైదరాబాద్లో చెప్పుకుంటున్నారు. అప్పుడప్పుడు ఆంధ్రాకి టూరిస్ట్ లాగా వచ్చి వెళ్తున్నారు, అతిథిలాగా. అంతే కదా. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ, బీజేపీకి కానీ, ప్రవీణ్ గారికి కానీ ఎటువంటి సంబంధాలు లేవు. పూర్తిగా డిస్అసోసియేట్ అయిన వ్యక్తి ఆయన మరణాన్ని తీసుకొచ్చి మీరు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని లింక్ చేస్తారు? కూటమికి చెప్తారు, మీరు ప్రభుత్వానికి ఏ విధంగా చెప్తారు? కనీసం బాధ్యత లేదా? పాస్టర్లకి బాధ్యత లేదా? ఆయన చనిపోయారని తెలియగానే మీరంతా కూడా హిందూ సమాజం మీద నెట్టేశారు. హిందువులు చంపేశారు అంటారే. పవన్ కళ్యాణ్ గారి వల్లే చంపేశారంటారే. మళ్ళీ హడు ముందుకేసి కూటమి ప్రభుత్వం అని చేపించిందంటారే. చనిపోయిన తర్వాత, ఆ మరణం జరిగిన తర్వాత పోస్ట్ మార్టం నివేదిక ఉంటుంది. పోలీసులు ప్రాథమిక విచారణ చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్లు ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని కూడా ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు అంటే మొత్తం సమాచారం సేకరిస్తారు. సేకరించిన ప్రాథమిక దర్యాప్తు తర్వాత ప్రాథమిక నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక మీద మీకేమైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఈ నివేదిక మీద మాకు అనుమానాలు ఉన్నాయి, ఈ నివేదిక మేము నమ్మడం లేదు, ఈ నివేదిక ఏదో ఫ్యాబ్రికేట్ చేశారో, ఈ నివేదిక ఖచ్చితంగా లేదు కాబట్టి మాకు సిఐడి విచారణ కావాలి లేదా సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేయాలి. ఇది సహజ న్యాయ ప్రక్రియ. సహజ న్యాయ ప్రక్రియ కూడా తెలియకుండా పాస్టర్లు ఈరోజు మీరు బోధనలు చేస్తున్నారా? సహజ న్యాయ సూత్రాలు తెలియకుండా ఈరోజు బోధనలు చేస్తున్నారు మీరు పాస్టర్లు. మీకు తెలియదా? కొన్ని వేల మందికి, లక్షల మందికి మీరు ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా. ఒక లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఎలా నడుస్తుందో మీకు తెలియదా?